బీహెచ్‌లో ఉన్నప్పుడు నాకు ఆ డెవలప్‌మెంట్ కొంచెం డిఫరెన్స్ తెలిసింది. అంటే నేను ఇక్కడ విలేజ్‌లో ఉన్నప్పుడు, కర్ణాటకలో ఉన్నప్పుడు నాకు ఇదే డెవలప్‌మెంట్ ద సొసైటీ లుక్స్ లైక్ దిస్ అన్నట్టు ఉండే. బట్ యూపీలో వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటది కదా మేడం, డెవలప్‌మెంట్ ఎట్లా ఉంది అని. కరెక్ట్. సో నాకు అనిపించింది చెయ్యాలని. సో నేను అప్పుడు ఏం చేయొచ్చు అని థాట్ వచ్చినప్పుడు ఓకే యూపీఎస్‌సి చేద్దాము. ఇట్లా డైవర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐఏఎస్ అయితే, మళ్ళా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతే. సో మన చేతిలో ఏమవుతది అది చేయొచ్చు అని నాకు అప్పుడు అనిపించింది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ దట్ క్వెషన్స్ అండ్ ఆల్ మ్యామ్. అమ్మాయిలు వేరే స్టేట్ వెళ్ళి చదువుకోవడం అనంటే, ఈ రోజుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ ఒక విషయం అయితే, ఇంట్లో పేరెంట్స్ చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీ విషయంలో ఎలా ఒప్పించారు మీరు యాక్చువల్లీ? నాకు ఇది యాక్చువల్లీ బ్లెస్సింగ్ మ్యామ్. నా పేరెంట్స్ చదువుకోకపోయినా గానీ, నాకు ఎప్పుడు ఇట్లా సేఫ్టీ కోసమైనా అమ్మాయిని ఎందుకు చదివిపియాలి? అమ్మాయికి చదివిపియడం అవసరమా? అని ఎప్పుడు క్వెషన్స్ రాలేదు మా ఇంట్లో అయితే. హ్మ్. నేను ఇట్లా ర్యాంక్ వచ్చింది, నేను అక్కడ కాలేజ్‌లో సీట్ వచ్చింది, నేను ఎళ్తా అంటే, సరే ఎళ్ళు అన్నారు. హ్మ్. సో అదే అట్లానే నేను ఇప్పుడు యూపీఎస్‌సి రాస్తా అన్నా గానీ, సరే నీ ఇష్టం. అంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండే మ్యామ్, నీకు ఇంకో 25 ఇయర్స్ తర్వాత నేనేదో చేయాలనుకున్నా మా డ్యాడీ సపోర్ట్ ఇయ్యలేదు, మా ఫ్యామిలీ సపోర్ట్ ఇయ్యలేదు అని నీకెప్పుడు అనిపియొద్దు అని అనేవాళ్ళు మ్యామ్. సో దానివల్ల నాకు 100% సపోర్ట్ అయితే మా ఫ్యామిలీ నుంచి వచ్చింది మ్యామ్. ఎస్పెషల్లీ యూపీ సైడ్ మీరు బెనారస్‌లో కూడా చదివినట్టున్నారు. యెస్ మ్యామ్. ఎలా ఉన్నాయండి అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్లీ? అంటే ఒక అమ్మాయి అంత అక్కడికెళ్ళి చదువుకోవడానికి అంత సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? యెస్ మ్యామ్. అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ ఈస్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ. హ్మ్. సో ఇన్‌సైడ్ ద యూనివర్సిటీ అయితే మనకి చాలా సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉంటుంది. హ్మ్. దాంట్లో ఎళ్ళొచ్చు మ్యామ్. అట్లాంటి యూనివర్సిటీకి మనం ఎళ్లి నేను ఎందుకింత స్ట్రెస్ చేస్తున్నాను మిమ్మల్నంటే, రీసెంట్‌గా డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళి బయటికి సముద్రంలో పడిపోయిందనే వీడియో వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి పాపం చనిపోయిందని పేరెంట్స్‌కి తెలిసింది. అప్పటి వరకు ఆ అమ్మాయి చనిపోయిందనే విషయం కూడా తెలీదు. యెస్ మ్యామ్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే మీరు టు బి ఫ్రాంక్ చాలా డౌన్ టు ఎర్త్ చాలా పద్ధతిగా ఉన్నారు. దట్ ఇస్ సంథింగ్ నాకనిపించింది ఏంటంటే యూ ఆర్ మోర్ ఫోకస్డ్ అండ్ వాట్ యూ హావ్ టు అచీవ్డ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉందనిపిస్తుంది నాకు. థాంక్ యూ మ్యామ్. అదర్‌వైజ్ మీ ఫ్రెండ్స్ లేదంటే ఈ ప్యాషన్స్ లేదంటే పార్టీలు వీటన్నింటికి మీరు కొంచెం దూరమేమో అని నేను అనుకుంటున్నాను. ఈస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? నాట్ అబ్సల్యూట్‌లీ మ్యామ్. నేను కాలేజ్ డేస్‌లో ఉన్నదైతే నేను చాలా ఎంజాయ్ చేషిన. ఆ! అంటే ట్రిప్స్‌కెళ్ళడం. ఈవెన్ నేను బీహెచ్‌లో ఉన్నప్పుడు గూడా హ్మ్. ట్రిప్స్‌కైతే ఎళ్తుండేదాన్ని. ఎందుకంటే నార్త్‌కెళ్ళినాం ఒకసారి అక్కడ గూడా చూడాలి అని ఒక అనిపిస్తుండే నాకు. హ్మ్. హ్మ్. సో ట్రిప్స్, ట్రావెలింగ్ అంతా చేస్తుండే మ్యామ్. వన్స్ నేను 2021 నుంచి స్టార్ట్ చేషినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఏ ట్రిప్స్ అయినా, ఫంక్షన్స్ అయినా ఎక్కడికెళ్ళలేదు మ్యామ్. సో 2021 నుంచి 2024 వరకు ఐ థింక్ దిస్ ఈస్ యువర్ థర్డ్ అటెంప్ట్ అండి. ఐ థింక్ సో. యెస్ మ్యామ్. సో ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు కోచింగ్ అంతా మీ ఓన్ ప్రిపేర్ అయ్యారా? లేకపోతే ఇక్కడ హైదరాబాద్‌లోనే మీరు తీసుకున్నారా? ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు? మ్యామ్ నేను ఫస్ట్ అటెంప్ట్ 2020లో ఇచ్చిన. జస్ట్ ఆఫ్టర్ మాస్టర్స్ ఇచ్చినుండే. తర్వాత ఇంకా కోవిడ్ వచ్చి అప్పుడు అక్టోబర్ 16థ్ అట్లా ఎగ్జామ్ జరిగింది గదా! హ్మ్. సో నేను అప్పుడు ఇచ్చా. ఇంకా తర్వాత 2021 నుంచి జనవరి నుంచి నేను స్టార్ట్ చేసింది. హుహు. సో ఆఫ్టర్ ద 21 తర్వాత 23లో నేను యాక్చువల్లీ ఫుల్ ప్రిపరేషన్‌తో ఇచ్చిన అటెంప్ట్ అంటే 2023లో. అప్పుడు ఇంకా సీసాట్‌లో ఒక మార్క్స్ తక్కువ ఒక వచ్చి మార్క్‌తో పోయిందా? పోయింది. నెక్స్ట్ ఇంకా రాయొద్దు ఇంకా అనుకున్నా. హ్మ్. మళ్ళా నాబార్డ్ ఎగ్జామ్స్ ఇంకా కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా. ఆ! గానీ ఇంకా మా డ్యాడీ ఇదొక అటెంప్ట్ నా కోసం చెయ్యాలి, నువ్వు చెయ్యమన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఆ సైకిల్‌లో ఇంకా జనవరి నుంచి మళ్ళా స్టార్ట్ జేసి అంటే నాకు 2023లో నేనేం ప్రిపేర్ అయినా మ్యామ్ మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి అది నాకు 2024లో చాలా హెల్ప్ అయింది. కానీ యూపీఎస్సీ జర్నీకి మనం చదవడం, నిబద్ధతతో ఉండడం ఎంత ముఖ్యమో, యెస్ మ్యామ్. మనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా అంతే ముఖ్యం. యెస్ మ్యామ్. అది మీ ఫ్యామిలీ నుంచి మీకు పూర్తి స్థాయిలో ఉంది. అలాగే మెంటరింగ్ కూడా దీనికి చాలా అవసరం కదా! డూస్ అండ్ డోంట్స్ ఎస్పెషల్లీ. యెస్ మ్యామ్. దీనన్నింటికి మీకు సపోర్ట్ చేసింది ఎవరు అనంటే ఏం చెప్తారు? మ్యామ్ నేను కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు. అంటే ఫౌండేషనల్ కోర్స్ నేనెక్కడ తీసుకోలేదు. రైట్. జస్ట్ గైడెన్స్ ద్వారానే నేను మళ్ళా టెస్ట్ సిరీస్ ఎక్స్‌టెన్సివ్‌గా తీసుకున్నా మేము. నేను ఈ 3 ఇయర్స్‌లో టెస్ట్ సిరీస్ ఎవ్రీ ఇయర్ రాషిన. సో, ఎవ్రీ ఇయర్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాషిన. సో, నాకది ప్లస్ అయింది. బట్ ఫౌండేషన్ కోర్స్ అయితే నేనెక్కడ తీసుకోలేదు. రైట్. బట్ గైడెన్స్ అయితే నేను 2021లో ఇన్‌సైట్స్‌లో టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు సతీష్ సార్ అనే సార్ ఉండే. అతనితోనే అక్కడ మెంటర్‌షిప్ లెక్క అంటే నేను టెస్ట్ రాయడం ఎట్లా, ఎక్కడుంది, ఎట్లా అని తెలుసుకోవడం. బట్ యాక్చువల్ మెంటర్‌షిప్ అని నేను తీసుకున్నదైతే ఇప్పుడు 2024లో ప్రిలిమ్స్ అయినాక వివేకానంద సార్ అని చెప్పి రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ, ఆర్క్ రిఫ్లెక్షన్
అకాడమీతోని. Hmm. ఆ సార్తోని ఎక్స్టెన్సివ్గా నేను మెయిన్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ సార్ దగ్గర తీసుకున్నాను. అంటే మీ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారా ఈ 3 yearsలో? అంటే ఫస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మ్యామ్ యూజువల్లీ మనం ప్రిలిమ్స్కి సెపరేట్ మెయిన్స్కి సెపరేట్ అని ఏం చదువుకోము. స్టార్టింగ్ రిసోర్సెస్ తీసుకొని సేమ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తాం. బట్ జనవరి నుంచి ఎక్స్టెన్సివ్గా మేము ప్రిలిమ్స్కేనే స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం, మళ్ళీ సీసాట్కి ప్రిపేర్ అవ్వడం అట్లా చేస్తాం. మెయిన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం రిసోర్సెస్ అయినా అది డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో హ్యాపజార్డ్గా ఉంటుండే, ఎవరు ఏం చెప్పినా అది చదవాలి ఇది చదవాలి అన్న హరి ఉంటుండే. సెకండ్ ఇయర్లో కొంచెం స్టెబిలిటీ వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, కొన్ని రిసోర్సెస్ అయినా అదే చదవాలి. ఇంకా ఆ సెకండ్ ఇయర్లో నేను ఏం చేసినా అది ఇంకా థర్డ్ ఇయర్లో నాకు అదే మూవ్ ఆన్ అయినా మ్యామ్. అంటే దాన్నే మళ్ళీ మల్టిపుల్గా చదువుకొని టాపర్స్ నోట్స్ని వాడుకొని కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకొని, సో ఇట్ ఆల్ వెంట్ విత్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ గెయిన్డ్ డ్యూరింగ్ సెకండ్ అటెంప్ట్. కానీ మీకు ప్లాన్ బి ఉండిందా స్టార్టింగ్ నుంచి? ఇది కాకపోతే యూపీఎస్సీ అవ్వకపోతే ప్లాన్ బి అనేది ఉండిందా లేదా? ప్లాన్ బి మ్యామ్ ఫస్ట్ లేకుండే, ఫస్ట్ చేస్తా ఇదే చేయొచ్చు అనుకున్నా, కానీ ఎప్పుడు 2023లో అవ్వలేదు. అప్పుడు నేను థింక్ చేసిన ప్లాన్ బి ఉండాలి అని, కానీ తర్వాత ఇంకా యూపీఎస్సీ రాయాలి అని ఉండేమో. సో మళ్ళీ నేను యూపీఎస్సీకి వచ్చిన, మళ్ళీ ఇట్లా ఇప్పుడు ర్యాంక్ అట్లా వచ్చింది మ్యామ్. ఈ 2024లో రాకపోయిన ఉంటే ఇంకొక అటెంప్ట్ ఇచ్చుండేవాళ్ళ ఖచ్చితంగా? ఏమో డౌట్ మ్యామ్. రిజల్ట్స్ వచ్చిన రోజున అమ్మయ్యా ఇక మళ్ళీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనుకున్నారా? అవును మ్యామ్, డెఫినెట్లీ అట్లా అనిపించింది. మళ్ళీ ప్రిలిమ్స్ యాక్చువల్లీ నా ర్యాంకింగ్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో నాకు ఆమె 17th ప్లేస్లో ఉన్నా, ఇంకా నా తర్వాత కూడా ఇంకొకరికి ఐఏఎస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఫస్ట్ అవుతుందా లేదా అని ఇంకొకసారి అటెంప్ట్ ఇవ్వాలా అని ఆలోచించిన. దాని తర్వాత ఇంకా కేటగిరీ అన్ని రిజల్ట్ వచ్చి అంటే లిస్ట్ వచ్చినాక ఓకే నాకు వస్తుంది అన్నాక కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయినా, మళ్ళీ రాయడం అవసరం లేదని. ఐ థింక్ 263 అంటే యుల్ గెట్ ఐఏఎస్ ఐ థింక్ ఎస్ మ్యామ్, ఎస్ కదా. ఓన్ క్యాడర్ వస్తుందా మీది? అది తెలీదు మ్యామ్ ఇంకా. రైట్. రిజల్ట్స్ వచ్చిన రోజున మీరే చూసారా? ఆ రోజు సిచ్యువేషన్ ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యామ్ రిజల్ట్ వచ్చిన రోజు యాక్చువల్లీ నాకు టెన్షన్ ఉండే, అంటే టూ డేస్ నుంచి టెన్షన్ ఉండే ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అంటే. ఆల్రెడీ మాకు ఆ రోజు వస్తుందని చాలామంది అంటుండే, కానీ మండే వస్తుందని కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఉండే. సో మండే రాలేదు, సో ఆ రోజు నుంచి టెన్షన్ నాకు మొదలైంది. బట్ నేను ఆ టెన్షన్లో నేను నిద్ర వస్తుంది మేడం, నాకు ఏమైనా టెన్షన్ వస్తే నిద్ర వస్తుంది. సో నేను పడుకుందామని చెప్పి నేను హాస్టల్లో ఇంకా పడుకున్నా. ఇంకా నేను పడుకున్న టైంకి రిజల్ట్ వస్తే ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి రిజల్ట్ వచ్చింది ఇంకా 263 ర్యాంక్ వచ్చిందని చెప్తే ఇంకా రిలాక్స్ ఫీల్ అయింది నాకు. కానీ అంటే 263 ర్యాంక్ రావడానికి మీరు పెట్టిన కష్టం, ఎఫర్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇంకా ఎఫర్ట్ అంటే ఇప్పుడు నా ఒక్క ఎఫర్టే ఉండదు మ్యామ్, ఇప్పుడు నా ఫ్యామిలీ ఎఫర్ట్ కూడా ఉంది. సో ఈ యూపీఎస్సీలో ర్యాంక్ రావాలంటే ఒక్కరి ఎఫర్ట్ దీనికి రిజల్ట్ రాదు. ఇంకా అందరూ ఫ్యామిలీ ఇంకా కొన్ని ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయాలి మేము. ఈ రిజల్ట్ కోసం మేము ఒక్కరే చేయలేము. కొన్ని ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కొన్ని సోమశేఖర్ అని ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఇవి నోట్స్ రాయడం, ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పడం. ఇంకా సుదర్శన్ సార్ అని ఒక సార్ ఉండే, అతను ఏ స్టైల్లో ఏం చేయాలని. ఇంకా కొంతమంది ఇంకా నేను స్టడీ హాల్లో ఉన్నప్పుడు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయినారు, వాళ్ళు ఇంటర్వ్యూకి హెల్ప్ చేయడం. సో ఇట్లా చాలామంది ఈ ప్రాసెస్లో హెల్ప్ చేసినారు మ్యామ్ నాకు. దాని వల్లనే ఇప్పుడు ఈ రిజల్ట్కి వాల్యూ వచ్చింది మ్యామ్. ఫ్రమ్ ద బిగ్ నుంచి 3 అటెంప్ట్స్లో ఆప్షనల్ ఒకటే ఉందండి, మార్చారు? ఒకటే ఉంది, ఆంథ్రోపాలజీ. రైట్. మార్క్స్ వచ్చాయండి ఇంకా లేదా? వచ్చినాయి మ్యామ్. వచ్చాయి. ఏది హైయెస్ట్ స్కోర్ ఉంది మీది? ఆప్షనల్ బాగా వచ్చింది మ్యామ్, ఇంకా ఇంటర్వ్యూ కొంచెం బాగానే వచ్చింది. సో ఇంటర్వ్యూ అంతా ఎలా నడిచింది? ఎవరు వచ్చారు మీతో పాటు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినాం. అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు? రాలేదు మ్యామ్. ఓ నైస్. మీద ఎంత నమ్మకం ఉండాలి, మా అమ్మాయి పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు వచ్చేస్తుందని ఒక ధైర్యం. అవును మ్యామ్. అంటే ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం టెన్షన్ అవుతారు. ఇంకా పేరెంట్స్ వస్తే అక్కడ కూడా మనం అన్ని చూడాలి, ఎక్కడ ఉండాలి ఏంటి. ఓన్లీ ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా కాలేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు అనే థాట్తో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళినాను. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ రైట్? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏం అడిగారు మ్యామ్? నాకు బీబీ స్వేన్ సార్ బోర్డ్ వచ్చింది. నాది అగ్రి గ్రాడ్యుయేట్ కాబట్టి కొన్ని అగ్రికల్చర్ క్వశ్చన్ వచ్చినాయి, గ్రీన్ రెవల్యూషన్ గురించి అట్లా క్వశ్చన్స్. కొన్ని మా స్టేట్ కర్ణాటక స్టేట్ గురించి వచ్చింది, కొన్ని నార్మల్గా విమెన్ రిలేటెడ్
అట్లా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మ్యామ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం పెద్దగా ఏం అడగలేదు. పెద్దగా అంటే మేము నాది చాలా అంటే క్యాజువల్ అని చెప్పలేము, కొంచెం ఫార్మల్ విత్ కొంచెం క్యాజువల్గానే అనొచ్చు మ్యామ్, బట్ ఫార్మల్ అట్మాస్ఫియర్. రైట్. అంటే ఒక క్వశ్చన్ నేను గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు 3 జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మళ్ళీ మీ మదర్ ఉన్నారు, మళ్ళీ మీ గ్రాండ్ మదర్ ఉన్నారు. మీ థాట్ ప్రాసెస్లో ఏం డిఫరెన్స్ ఉంది అని అట్లా క్వశ్చన్స్. సో ఇట్లా క్వశ్చన్స్ కొన్ని బ్రెయిన్ స్టార్మ్ చేసి చెప్పాల్సిన క్వశ్చన్స్ వచ్చినాయి మ్యామ్. శారీ కట్టుకెళ్ళారా? శారీ ఏ శారీ కట్టుకెళ్ళారు? మ్యామ్ బెంగాలీ కాటన్ శారీ అని ఒకటి పిస్తా కలర్ కట్టుకొని వెళ్ళింది. రైట్. దాంట్లో ఏమన్నా అంటే ఎవరన్నా అడిగారా నేను ఏం కట్టుకుని వెళ్తే బాగుంటుంది అని ఏమైనా అడ్వైస్ చేసుకున్నారా యాక్చువల్లీ? అదే మేము ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా మ్యామ్, అంతేనా? ఎవరు అది అట్లా రీసెర్చ్ చేసి తర్వాత కొన్ని లైట్ కలర్స్లో కొంటే బాగుంటుంది, లైట్ కలర్స్. ఎన్ని గంటలు చదివారు? ఎర్లీ మార్నింగ్ మీరు ఎఫర్ట్ పెట్టారా లేకపోతే నైట్ బర్డా మీరు అంటే ఏం చెప్తారు? మ్యామ్ నైట్ బర్డ్ అయితే నేను కాదు, బట్ 2 o'clock వరకు చదువుతుండే, బట్ ఓల్ నైట్ అయితే నేను ఎప్పుడు చదవలేదు. బట్ నార్మల్ డేస్లో 8 hours అట్లా చదువుతుండే, బట్ ప్రిలిమ్స్ ఇంకా దగ్గర వచ్చింది అన్నప్పుడు 12 hours కూడా చదివిన. బట్ మెయిన్స్ టైంలో ఇంకా కొంచెం ఇంకా టెస్ట్స్ ఉంటాయి కదా మ్యామ్, ఇంకా రేపు టెస్ట్ ఉందంటే ఈరోజు ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. సో అప్పుడు 12+ hours కూడా కొంచెం కొన్నిసార్లు చేసిన మ్యామ్. ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఫుల్ గానే ప్రిపేర్ అయ్యి రాసారా లేకపోతే ఓన్లీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం అని రాసారా? ఫస్ట్ అటెంప్ట్ అట్లనే ఇచ్చిన మ్యామ్, 2020లో జస్ట్ మాస్టర్స్ అయింది అప్పుడు నాది. సో పేపర్ ఎట్లుంటుంది చూద్దాం మేము చేయగలుగుతామా లేదా అని చూసినాము. ఒక అటెంప్ట్ వేస్ట్ చేశారు. అప్పుడు నాకు ఇప్పుడు 6 attempts ఉంటాయి, మనం వేస్ట్ చేసుకోలేము అన్న అంత Idea అవేర్నెస్ లేదు. లేదు. 6 ఉన్నాయి కదా, మనం 3rd attempt 4th attempt లోనే అవుతుందని ఉండే. బట్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక అనిపించింది ఒక్కొక్క అటెంప్ట్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది అని. ట్రూ. సో ఫస్ట్ అటెంప్ట్ లో యాక్చువల్లీ మీకు ఎంత ఎడ్జ్ లో పోయింది ప్రిలిమ్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలా edge లోనే, అంటే 60 అట్లా వచ్చింది మ్యామ్ మార్క్స్. సెకండ్ వన్ అండి? సెకండ్ అదే మ్యామ్, CSAT లో 1 mark లో పోయింది, బట్ 83 వచ్చినుండే నాకు. అప్పుడు కట్ ఆఫ్ 63 అట్లా, ఈడబ్ల్యూఎస్లో 63 అట్లా కట్ ఆఫ్ ఉండే. కానీ జిఎస్ మంచిగానే స్కోర్, చాలా ఎడ్జ్ ఉండే, బట్ CSATలో కొంచెం పోయింది. రైట్. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చింది ఒక్క మార్క్ లో మిస్ అయింది అని అంటే ఎస్ డెఫినెట్ గా నాకు వస్తుంది అని నమ్మకం? నాకు లేకుండే మ్యామ్, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం ఉండే నువ్వు చేస్తావు అంటే. వాళ్ళు చూస్తుంటారు కదా మ్యామ్ నేను ఇట్లా ఎన్ని అవర్స్ పెడుతున్నాం, మేము ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నామని. అంత నమ్మకం లేకుండే, బట్ గుడ్ అట్మాస్ఫియర్ అండ్ సరౌండెడ్ బై గుడ్ పీపుల్ అని వచ్చింది, అదొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. అలా అయితే మైసూర్ నుంచి మీరు డైరెక్ట్ గా ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్ తీసుకున్నారు. ఎస్ మ్యామ్. మరి వాట్ అబౌట్ ఫుడ్ అండి? ఫుడ్ ఇంకా పీజీలో బయట food ఏ? లేదు మ్యామ్, పేయింగ్ గెస్ట్లో మెస్లో ఉంటాయి కదా మ్యామ్, రైట్ రైట్ రైట్. అక్కడే తినేదాన్ని. సో హెల్త్ అంతా బానే ఉంది, ఇబ్బంది ఏం అవ్వలేదు? కొంచెం అటు ఇటు అవుతుండే మ్యామ్, పర్లేదు. ఇంకా కొన్ని సాక్రిఫైస్ చేయాలి వస్తుంది కదా మ్యామ్. కరెక్ట్. కానీ జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అనేది అంత ఎలా కవర్ చేయాలని చాలా మందికి తెలియదు. Yes, వాళ్ళు ఆస్పిరెంట్స్ చాలాసార్లు అడుగుతుంటారు, అబ్బా జిఎస్ మా వల్ల కావట్లేదండి, ఎలా కవర్ చేయాలండి అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్ జిఎస్లో మనకి యూజువల్లీ టాపిక్స్ అర్థం అవుతాయి, అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు జియోగ్రఫీ అయినా హిస్టరీ అయినా అర్థం అవుతుంది. కానీ మనం ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే కన్సాలిడేట్ చేయడంలో, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయడంలో ప్రాబ్లం చేసుకుంటాం. సో కన్సాలిడేషన్ చేసుకొని అంటే మనం షార్ట్ నోట్స్ చేసుకొని, రీప్రొడ్యూస్ అంటే మల్టిపుల్ టెస్ట్లో మనం ప్రాక్టీస్ చేసుకొని, అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం అయితే సో జిఎస్కి వర్క్ అవుతుంది మ్యామ్. అంటే ఇప్పటివరకు మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని మాక్ టెస్ట్లు రాసి ఉండొచ్చు మీరు అందాజుగా? మ్యామ్ 3 years నేను మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాసిన. అంటే మెయిన్స్కి అయితే 2022, 23, 24 3 years కూడా నేను మాక్ టెస్ట్ రాసిన. ఈచ్ ఇయర్ లో మీరు ఎన్ని రాసి ఉండొచ్చు? 20+ అయితే రాసి ఉంటాం మ్యామ్, ఒక 60+ టెస్ట్ అయితే రాసి ఉంటాం. అంటే అది ఒక కోర్స్ ఉంటుంది కదా మ్యామ్, టెస్ట్ స్కెడ్యూల్ ఉంటుంది, అవును అవును. అదొక మాక్ ఉంటుంది. అంటే కొన్ని ఫుల్ లెంత్ మార్క్స్ ఉంటాయి, కొన్ని సెక్షనల్ మార్క్స్ ఉంటాయి. సో నేను అంతే ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదు అన్న ఒక నెగిటివ్ ఉండే, అంటే నాకు ఒక ఫోమో ఉండే. సో నేను అందుకు టెస్ట్లో నేను ప్రాక్టీస్ చేయాలను ఒక మైండ్లో పెట్టుకొని ఎక్కువ టెస్ట్ అయితే తీసుకున్నాను. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫౌండేషన్ కోర్స్ కూడా తీసుకోకుండా అయినా అచీవ్ చేసే అవకాశం ఉంది ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫోకస్డ్ ఆన్ ఇట్. డెఫినెట్లీ మ్యామ్. అంటే మీకు ఏం కన్ఫ్యూజన్ లేదా స్టార్టింగ్లో, ఇది ఏం చదవాలి, ఇది అనవసరంగా చదివేస్తున్నానేమో,
అంటే చాలా అవైలబిలిటీ చాలా ఉంది కదా యూట్యూబ్ లో మనకి, అందుకని. సో అది ఎలా చాలా కట్ ఆఫ్ ఉంటుంది చేసుకున్నారు? మ్యామ్, చాలా ఉంటుంది. నాకు రిజల్ట్ వచ్చినాక మనం కాన్ఫిడెన్స్ గా కనిపిస్తాము కానీ మ్మ్. రిజల్ట్ వచ్చే వెనక రోజు కూడా మనకి ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు నాకు మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను కరెక్ట్ చెప్పినానా లేదా అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఈ క్వశ్చన్స్కి ఇట్లా ఆన్సర్ చేస్తే బాగుంటుండే, ఇట్లా నేను ఇట్లా చెప్పినా అని కొంచెం ఉంటుంది కదా మేడం. అవును, అంటే అవును. ఇంత కాన్ఫిడెన్స్ అయితే మనకు ఆ స్టేజెస్లో రాదు, బట్ అయినాక చెప్పడం ఈజీ. బట్ ఆ స్టేజ్లో మనము అది కన్ఫ్యూజన్స్, ఇది ఓవర్ రీడ్ చేస్తున్నామో లేకపోతే ఇంకా తక్కువ చేస్తున్నామేమో, వేరే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారేమో అన్న ఫోమో అయితే ఉంటుండే మ్యామ్. మెయిన్స్ కి ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఎన్ని మాక్ టెస్ట్లు రాసి ఉండొచ్చు మీరు? ఈ ఇయర్ 8 జిఎస్ చేసిన మ్యామ్, బట్ 12 ఆప్షనల్ అయితే చేసి, ఆప్షనల్కి ఎక్కువ. రైట్. అలాగే హాబీస్ కూడా అడుగుతారు కదా, ఏం పెట్టారు అందులో హాబీస్ లో మీరు? హాబీస్ మ్యామ్, నేను కిచెన్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే, నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి. రైట్. సో ఆ ప్లాంట్స్ గ్రో చేయడం అవన్నీ, సో కిచెన్ గార్డెనింగ్ పెట్టినాను. మళ్ళీ సూర్య నమస్కారం అవి 2 పెట్టినాను. దట్స్ సో నైస్. అయితే మా మొక్కలకి కానీ డౌట్స్ వస్తే మీకు ఫోన్ చేయండి. చేయొచ్చు. రైట్. అయితే ఒకటి, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు రావడం, మీరు ఎడ్యుకేషన్ కూడా అందులోనే అవ్వడం అనేది, మీరు ఏ జిల్లాకు పెడతారో ఆ జిల్లా ప్రజలు అదృష్టవంతులు. డాక్టర్ అయితే ఒక రకంగా, అలాగే అగ్రికల్చర్ సైడ్ మీరు ఎక్స్పర్ట్ అయితే ఇంకొక రకంగా, డెఫినెట్ గా ఆ స్టేట్ కి యూజ్ అవుతుంది. Yes, ma'am. వాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండి? చూస్తా మ్యామ్ మూవీస్. నేను మూవీస్ అంటే ఇష్టమే, చూస్తా. బట్ క్రేజ్ అంటే ఎక్కువ ఉండదు, బట్ బాగుంది, థీమ్స్ బాగుంది అంటే ఇష్టమే. తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తా మ్యామ్. ఓన్లీ మీ కన్నడ? లేదు మ్యామ్, అన్ని లాంగ్వేజ్, ఇప్పుడు హిందీ చూస్తా, తమిళ్ మూవీస్ కూడా చూస్తా, తెలుగు మూవీ చూస్తా, కన్నడ మూవీస్ చూస్తా. ఇప్పుడు ఈ 2024 ఎగ్జామ్ కి అసలు ఏమైనా సినిమా చూసారా? 2024 లో ఏం చూడలేదా? లేదు మ్యామ్, చూసారా? అదొక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదా మ్యామ్. ట్రూ. అదైతే మూవీస్ అయితే బాగా చూసినాను.